పిల్లలను లైంగికంగా వేధించే వ్యక్తి రేపిస్ట్, ద్రోహి, అలాంటి వ్యక్తిని అంగీకరించను. ఇది ట్రంప్పై దాడి నిందితుడు అలెన్ వారి కుటుంబ సభ్యులకు రాసిన లేఖ. దాడికి ముందు అలెన్ రాసిన లెటర్ సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు తాను రేపిస్ట్ను కాదు, నిర్దోషిని అంటూ అలెన్ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. హిల్టన్ హౌస్ కాల్పుల ఘటనకు ముందు నిందితుడు కోల్ టమాస్ అలెన్ తన కుటుంబ సభ్యులకు ఓ సందేశం పంపాడు. దీనిపై కోల్డ్ ఫోర్స్ ఫెడరల్ అసాసిన్ అలెన్ అనే పేరుతో సంతకం చేశాడు. ఈ ప్రకటనలో అలెన్ తన లక్ష్యాలను సీనియారిటీ క్రమంలో ట్రంప్ పరిపాలనా అధికారుల పేర్లు రాశాడు. ఈ జాబితా నుంచి FBI డైరెక్టర్ క్యాష్ పటేల్ను మినహాయించాడు. పిల్లలను లైంగికంగా వేధించే వ్యక్తి, రేపిస్ట్, ద్రోహి అయిన ట్రంప్ను ఏమాత్రం అంగీకరించను అంటూ తీవ్రమైన పదాలను వాడాడని తెలుస్తోంది. ఓ పీడోఫైల్, దేశద్రోహి ప్రసంగానికి హాజరు కావాలని నిర్ణయించుకోవడం ద్వారా ఈ పాలనా అధికారులు నేరంలో భాగస్వాములయ్యారని లెటర్లో రాశాడు అలెన్. తాను అనేక ఆయుధాలతో హిల్టన్లో ప్రవేశించానని, తనను ఎవరూ ప్రశ్నించని విషయాన్ని సైతం అలెన్ సందేశంలో తెలిపాడు. మరోవైపు తనపై నిందితుడు అలెన్ చేసిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోసిపుచ్చారు. తాను రేపిస్టును, దేశద్రోహిని కాదని అన్నారు. తాను చేసిన పనికి అలెన్ తప్పకుండా శిక్ష అనుభవిస్తాడని ట్రంప్ వ్యాఖ్యానించాడు. I'm not a rapist. I didn't rape anybody. I'm not a pedophile. You read that crap from some sick person. I got associated with all stuff that has nothing to do with me. అలెన్ను విచారణ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అతని మోటివ్ ఇదేనా, ఇంకేమైనా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.